బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు జాబితాలో నమోదు చేసుకోవాలన్న ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. వెండి వ్యాపారులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామన్న డీసీపీ రక్షితమూర్తి. ఎల్బీ నగర్ నియోజకవర్గం చెంపాపేట డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. పెండింగ్ పనులను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యత పాటించి తొందరగా పనులు జరపాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, రమేష్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ డివిజన్ కార్పొరేటర్ ఉన్నప్పుడు ప్రతి నిత్యం ఏదో ఒక పని మీద ఎంపీ గారు లేక మీరు వచ్చిండ్రు, మా శక్తికి తోడుగా మీ శక్తిని యాడ్ చేయమని చెప్పి వాడు పదే కోరినప్పుడు ఈ ఎలిమలు మేము చెట్ల కిందనే మా సంఘం కావాలంటే మీటింగ్ పెట్టుకుంటున్నామని చెప్తుంటారు. నాకు తెలిసి ఇక్కడ పువ్వులు ఉండే ఆస్కారం లేదు, కానీ ఏదైనా మార్గం వెతికి ఏమైనా అవకాశం ఉంటే మాత్రం కొంచెం తప్పకుండా సాయం చేస్తాం. మేము సీసీ కెమెరాల కోసం జనరల్గా మేము ఇస్తలేము, ఎందుకంటే మాకు వచ్చే ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, కొంత అంటే యూజ్ఫుల్ ఎక్స్పెక్ట్ చెంపాపేట దగ్గర ఆ యూటర్న్ విషయంలో కూడా తప్పకుండా పోలీసులతో మాట్లాడి మరి ఆ యూటర్న్ ఎక్కువ స్పేస్ ఉన్న కాడ ఇచ్చిందా, మరి చాలా దూరం ఇచ్చిందా తప్పకుండా చూసి మీరు కోరి దగ్గర ఏమి ఇబ్బంది ఏం లేకపోతే ఎందుకంటే మారుతున్నప్పుడు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మలక్పేట్ డాన్ హైస్కూల్లో 3 రోజుల శిబిరాన్ని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ప్రారంభించారు. తొలి రోజే పలువురు ఓటర్లు పేర్ల నమోదు, మార్పులు, సవరణలు చేయించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ముఖ్యమని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ये भी क्या ये तो चल रहा है, जैसे मैप हो जाता है तो फिक्र करने की ज़रूरत नहीं है। अगर मैपिंग के अंदर नहीं भी मिलता है तो इलेक्शन कमीशन ऑफ इंडिया की जानिब से 12-13 शनाख्ती प्रूफ का उन्होंने लिस्ट दी है। उसमें से कोई भी लेकर SIR के टाइम पर जब भी आता है उसको सेल्फ असेसमेंट करा लेकर, उसको सेल्फ एनरोलमेंट कराकर वो आप कोई भी प्रूफ के साथ देकर आपका नाम उसके अंदर वो हो सकता है। कोई इसके अंदर ज़्यादा दुश्वारी और पुराने होम मिनिस्टर की क्रोनोलॉजी को समझिए आप जी दिया है। तो मैं हैदराबाद की आवाम से, मजलिस इत्तेहादुल मुस्लिमीन के जानिब से ये गुजारिश करूँगा कि सेल्फ एनुमरेशन के अंदर हिस्सा लें। सेल्फ एनुमरेशन के अंदर अपनी मरदमशुमारी का फॉर्म फिलअप करें। ऑनलाइन लिंक भी हम हमारे सोशल मीडिया प्लेटफॉर्म्स के ऊपर प्रोवाइड करेंगे. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ఖండిస్తూ కుటుంబ విభేదాల వల్లే ఆమె కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. ఖైరతాబాద్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దానం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు 1000 కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు. అక్కడ ఉన్నటువంటి కుట్టు మిషన్ ద్వారా ఎంబ్రాయిడరీ కానీ, లేకుంటే బ్యూటీషియన్స్ కానీ, లేకపోతే వేరే స్కిల్గా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్లో భాగస్వాములు కావడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి మహిళలకు ప్రధానంగా ఇది చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, जो लोग भी ये एम्ब्रॉयडरी का काम करते हैं, जो लोग भी सीविंग मशीन का चलाकर जो है अपना कारोबार कर जो है अपने माशी हालात को सुधारने के लिए ये काम में आता। कुछ लोग ब्यूटिशियन के लिए काम करते हैं, वो ब्यूटिशियन के लिए भी हम कुछ उनको हेल्प करेंगे। उसी तरह कोई मेहंदी का ट्रेनिंग करके, मेहंदी आजकल शादियां बहुत हो रहे तो मेहंदी का हर शादी में
बिला मजहब और मिला तो मेहंदी तो लगना है शादी में, तो वो मेहंदी का कोर्स करने वाले को भी ट्रेनिंग दिलाने के लिए हम आप लोग को ट्रेनिंग दिलाने बहुत सारे अभी स्कीम्स आ रहे। अभी मेरे कॉन्स्टिट्यूंसी में 3,500 डबल बेडरूम हाउसेस आ रहे मेरे कॉन्स्टिट्यूंसी में। हर डिवीजन को उसमें भी मैं पहला 100 150 दूंगा, वो किधर के भी लोग रहने दो। 3,500 देने का सीएम साहब मुझे गवर्नमेंट की तरफ से पॉलिसी मिला है, तो उसमें भी हम लोग सब लोगों को पूछे सवाल का नाम मेरे को बोले तो मैं तो भी उसको जेल में डाला दे, क्योंकि गवर्नमेंट की तरफ से फुकट में मिल रहे तो ये बीच में छोरा रहते, वो छोरा बीच में खा लेते पैसे। तो చోరం से थोड़ा ఆగాజ్ రావు, దొంగల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దని సందర్భంగా కోరుకుంటూ ఈ డబుల్ బెడ్రూమ్ సర్వేకి వచ్చినప్పుడు బస్తీ లీడర్లు సపోజ్ బీజేఆర్ నగర్ కు వచ్చింది అనుకోండి, వాళ్ళ ద్వారా మీరు సర్వే చేసండి, ఇక్కడ సర్ఫరాజ్ ఉన్నాడు వాళ్ళ బస్తీల, అట్లా మీరు మీ బస్తీలలో మీరు తిరగండి, ప్రభాకర్ గాని ఎవరైతే ఉండే మీ బస్తీలలో వచ్చినప్పుడు చెప్పి అన్న వీళ్ళకి ఇల్లు లేదు వీళ్ళకి ఇస్తే బాగుంటది అంటే మీ రికమెండేషన్ మీద నేను రికమెండ్ చేస్తాను। సో అట్లాగా డివిజన్ కి అవి కూడా ఇద్దాం। కాబట్టి ఇక దిగితే కార్డులు వస్తున్నాయి, కొత్త రేషన్ బియ్యం వస్తున్నాయి, అదేవిధంగా మళ్ళా కొత్త రేషన్ షాపులు కూడా వస్తున్నాయి। ఆ రేషన్ షాపులు వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎవరైతే ఆర్థిక సమస్య ఉందో వాళ్ళకు కూడా ఈ రేషన్ షాపు అలాట్మెంట్లు కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా అది కూడా చేస్తామని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మీరు చెక్కుల దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పూర్ణ శైలజ, వెంకటేశ్వర్లు, కమిషనర్ పూర్ణచంద్ర అధ్యక్షతన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది। సమావేశానికి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ నూతన సభ్యులకు అభినందనలు తెలుపుతూ పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, స్వచ్ఛత కోసం కృషి చేయాలని సూచించారు। నలుగురి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। మేమందరం కూడా మీతో కలిసి అన్నదమ్ములాగా సోదర భావంతో మరి కలిసిమెలిసి కూడా మేమందరం పనిచేస్తాం। మీకు కావాల్సినటువంటి సహాయ సహకారం మేము ఎల్లప్పుడూ కూడా అందిస్తాం। మరి ప్రభుత్వం ఇచ్చిన డేట్ ప్రకారం కౌన్సిల్ మన మున్సిపల్ కమిషనర్ గారు ఎన్నిక నిర్వహించడం జరిగింది। ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా మరి వివిధ నిపుణులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నలుగురిని ఎన్నుకోవాల్సి, ఇద్దరు మైనార్టీకి సంబంధించి, మరి అదేవిధంగా సంతోషం ఇద్దరు ఒకరు ముస్లిం మైనార్టీ, ఒక క్రిస్టియన్ మైనార్టీ ఉమెన్కి మరి ఇవ్వడం ఎన్నుకోవడం కూడా జరిగింది। అదేవిధంగా ఒకరు జనరల్, ఒకరు అందులో కూడా ఒక ఉమెన్ సభ్యులు కూడా నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు। మీ సభ్యులతో మీరందరూ కూడా మరి ఏకగ్రీవై కోఆప్షన్ సభ్యులందరూ కూడా ఎన్నికైనందుకు మీకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను। వెండి వ్యాపారులను మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు। స్వచ్ఛమైన వెండి చూపించి తర్వాత నాసిరకం వెండితో మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులు తేలింది। వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన 6.50 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రక్షితమూర్తి తెలిపారు। ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ని పట్టుకున్నారు। వీళ్ళు మన దగ్గర వచ్చి చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు। మన దగ్గర 2 FIRs అయింది। crime number 52/26 of Mahankali PS and crime number 80/26 of Mahankali PS. సో ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎలాగుంది అంటే మనకి ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది 25th March 2026లో ఈ జగదాంబ ఇండస్ట్రీస్ అని మీకు అందరికీ తెలుసు, ఈ మహంకాళి స్ట్రీట్ సికింద్రాబాద్లో ఒక పాస్ట్ 10 years నుంచి ఈ సిల్వర్ రిఫైనరీ బిజినెస్ నడుస్తున్నారు। సో ఈ బిజినెస్ నడిచేది హీరాలాల్ వర్మ అని, వాళ్ళ దగ్గర కొన్ని రోజుల నుంచి ఒకరు రాజేష్ అని పరిచయం చెప్పింది। 2 కేసెస్ మహంకాళి పిఎస్లో అయింది, క్రైమ్ నంబర్ 52/26 అండ్ 80/26 మహంకాళిలో। అండ్ మార్కెట్ వాళ్ళు అడ్రస్ ఉండదు, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉండదు, నేమ్ కూడా రాంగ్ నేమ్స్ చెప్పి ఇట్లాగే చాలా మోసం చేస్తున్నారు। థ్యాంక్ యూ అండి। అంటే ఇంకా ఉంది, ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు థర్డ్ టైంకి 0% ప్యూరిటీ ఉంది, 66 kgs వాళ్ళు సేల్ చేశారు। సో ఇప్పటి వరకు వీ హ్యావ్ రికవర్డ్ 8.4 kg, సో ఇంకా ఉంది। అండ్ దట్ మల్కాజ్గిరి కమిషనరేట్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేట్ చేసి
తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకెవరున్నారు ఈ గ్యాంగ్లో, బికాస్ దిస్ విల్ నాట్ జస్ట్ బి 4-5 పీపుల్, ఇంకా ఉంటారు అని మేము అనుకుంటున్నాము. సో అది కూడా మేము ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం, ఏపీ మెప్మా, ఆర్పీ ఉద్యోగుల సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. 5 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, 10 లక్షల జీవిత బీమా కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వివోఏలు అలాగే ఆర్పీలు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే 5 నెలలుగా వేతనాలు లేవు, కానీ పని ఒత్తిడి మాత్రం తీవ్రంగా పెంచేశారు. పని చేయాలని చెప్పి రకరకాల పనులు, అసలు వివోఏలకి సంబంధం లేని పనులన్నీ కూడా ఈ రోజున అప్పచెప్తా ఉన్నారు. స్వాలంబన అంటున్నారు, అలాగే మాట్లాడుతున్నారు, ఏంటో షాపులు అని చెప్తున్నారు, రకరకాల పేర్లు. అలాగే జనాభాలో సెన్సస్ సర్వే కూడా చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక పక్క వేతనాలు ఇవ్వట్లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. కానీ వేతనాలు ఇవ్వండి అని అడుగుతుంటే వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కనీస వేతనాలని మేము ఈ కలెక్టరేట్ వద్ద ఈరోజు ఇదొక ప్రధాన డిమాండ్గా కూడా మేము అడుగుతా ఉన్నాం. అలాగే మాకు శ్రీనిధి ఇన్సెంటివ్స్ అని 2 సంవత్సరాలు బకాయి ఉన్నది. అయితే ఒక సంవత్సరం బకాయి వేశారు, ఇంకా 2 సంవత్సరాలు బకాయి ఇవ్వాలి శ్రీనిధి ఇన్సెంటివ్. అలాగే మాకు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుకూలంగా వివోఎస్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వర్తించడం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ శ్యామరాజ్ పై మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ దుర్భాషలాడాడని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి రమేష్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ఓ గారి పైన దుర్భాషలాడడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. సూపర్వైజర్స్ పైన వీళ్ళపైన దుర్భాషలాడడం అనేది చాలా విచారకరమైన విషయం. అఫీషియల్స్ ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళపైన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి డిపార్ట్మెంటల్ యాక్షన్ కోసం ట్రై చేయాలి తప్పించి దుర్భాషలాడడం అనేది చాలా తక్కువ. ఇది వ్యక్తిగత దూషణ అనేది ఆరోగ్యకరమైనటువంటి విషయం కూడా కాదు. దానికి నిరసనగా మా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఇది నిరసన తెలియపరుచుకున్నారు. దానికి సంబంధించి నిరసన తెలియపరుచుకున్నారు. అన్ని మొత్తం స్టేట్ లోపల అందరూ అన్ని మున్సిపల్ వాళ్ళు అన్ని ఏఎన్జిఓస్ అసోసియేషన్ అనేది కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. దీనిపైన ఆల్రెడీ కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళపై యాక్షన్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టి వినతి పత్రం అందజేశారు. పొట్లాపురం పంప్ హౌస్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీరు అందించి ములుగు మండలంలోని గ్రామాల కుంటలు, చెరువులకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంసాద్ పాషా కోరారు. కలెక్టర్ గారికి ములుగు మండలంలోని సాగునీటి ఎత్తిపోతల పథకమైనటువంటి పొట్లాపురం పంప్ హౌస్ ద్వారా ములుగు మండలంలోని ములుగు నుండి అంకన్నగూడెం వరకు అంటే 15 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి అన్ని చెరువులకు, అన్ని కుంటలకు సాగునీరు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్నవరం రామప్ప కాలువ పనులు కూడా వెంటనే చేపట్టి సాగునీరు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఆయా ప్రాజెక్టుల ముందు, ఆ ప్రాజెక్టుల కింద ఇవాళ రైతుల భూములు కోల్పోతున్నారు. ఆ రైతుల భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని, ఆ నష్టపరిహారం కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా భూమికి భూమి బదులాన్ని ఇవ్వాలి, లేకపోతే అదేవిధంగా మార్కెట్ విలువ ప్రకారంగా ప్రభుత్వం కట్టియాలి, లేకపోతే ఉద్యోగం అన్న ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఏది ఏమైనా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలి ఒకటి. అదేవిధంగా ములుగు మండలం ప్రధానంగా వర్షం పైన ఆధారపడి పంటలు పండేటువంటి పరిస్థితి ఉన్నది. అక్టోబర్ మాసంలో కనుక వర్షాలు పడకపోతే ఈ ములుగు మండలంలో 1 ఎకరం కూడా పండేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ ములుగు మండలంలో రైతాంగానికి పొట్లాపురం పంప్ హౌస్ ద్వారా సాగునీరు ఇవ్వాలి, అదేవిధంగా రామప్ప లక్నవరం కాలువ ద్వారా కూడా సాగునీరు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు ఎండి అంజద్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ప్రస్తుతం వరి కోతల సీజన్ కావడంతో హార్వెస్టర్లకు డీజిల్ అత్యవసరంగా మారింది. అయితే దేవరకొండలో బంకుల్లో డీజిల్ స్టాక్ లేకపోవడంతో కోతలు నిలిచిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ కోసం వాహనదారులు కొండమల్లేపల్లి వరకు వెళ్తుండగా అక్కడ కూడా పరిమిత స్టాక్ మాత్రమే ఉండటంతో వాహనాలు 100 మీటర్ల మేర బారులెత్తిరాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహిస్తూ పెండింగ్ లో ఉన్న వితంతువుల పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 16వ డివిజన్ ధర్మారం గ్రామ పంచాయతీ వద్ద కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ వితంతువులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 4000 పెన్షన్ ఇవ్వలేదని, కనీసం గతంలో అమలులో ఉన్న 2000 పెన్షన్ అయినా వెంటనే అందించాలని కోరారు. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి 16వ డివిజన్ కార్యకర్తలందరం కలిసి మేము పాలాభిషేకం చేసినాం. ఈ పాలాభిషేకం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి జనాలందరూ రోజు తిరుగుతున్నారు. హైదరాబాద్ విషయంలో అయినా, ఎలాంటి రైతు బంధు విషయంలో అయినా, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు విషయంలో జనాలందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. తిట్టినా కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదు. కనీసం పాలాభిషేకం చేస్తారన్నా కూడా పెండింగ్ లో ఉన్న పెన్షన్లు, భర్త చనిపోయి ఉన్న వాళ్ళకు 4000 ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకొని కూడా కన్ఫర్మ్ పెన్షన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. మేము ఈ పాలాభిషేకంతో మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 4000 ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటి వరకు 2000 కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే కొత్త పెన్షన్లు కన్ఫర్మ్ అయినా కూడా అర్హులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. మేము తొందరనే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జేసీ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించక ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని జేఏసీ గ్రామ అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ ఆరోపించారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమోదించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసేందుకు 29 నిబంధనల చట్టాలు నియమించడం జరిగింది. కానీ పంచాయతీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఒక బస్టు పట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అవుతున్నది. మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసుకున్నాం. అయినా కానీ వినతిపత్రం ఇచ్చి ఆ నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ముంగటికి వచ్చి మేము పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మా బిల్లులు చెల్లించండి అని వినతిపత్రం ఇచ్చి ఇలా ఇక్కడ నిరసన తెలపవలసిన అవసరం వచ్చిందంటే ఈ వ్యవస్థ ఏ విధంగా తయారయ్యిందో అర్థమవుతుంది. కాబట్టి పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలంటే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. మా మాజీ సర్పంచ్లై పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన రైతు దొంతినేని జానకి రామారావు సేంద్రియ పద్ధతిలో మామిడి తోట సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మాట్లాడుతూ రసాయనాల వల్ల ఖర్చులు పెరిగి భూమి సారం దెబ్బతింటుందని, సేంద్రియ ఎరువులతో తక్కువ ఖర్చులో మంచి దిగుబడి లాభాలు వస్తున్నాయని తెలిపారు. ఎక్స్పోర్ట్ కూడా మంచి పని చేస్తాయి కవర్ కట్టిన కాయలు పైన. దాని గురించి ఇక మా తోటకాడికి ఎప్పుడు చాలా మంది వస్తుంటారు. ఇట్నే ఇక అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకుపోయిన వల్ల బాగున్నాయి అంటే చాలా మంది వస్తుంటారు, తీసుకుంటారు. దాంతో కవర్ కట్టుకోవాలి. ఎందుకంటే కాయ సేపు బాగుంటుంది, లాభం కూడా బాగుంటుంది. కవర్ కట్టిన కాయ అయితే 150 రూపాయలు కేజీ పోతే కవర్ కట్టండి 60-70 రూపాయలు పోతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అదేనమాట దాని రేటు. దీనికి ఇది ఎక్స్పోర్ట్ కూడా మంచి పని చేస్తుంది సార్. దీంతో క్వాలిటీ ఇట్లా కూడా కవర్లు కట్టిన సార్లు ఇట్లా ఉంటాయి సార్. మనం చూస్తూ ఉంటే ఇవి ఎట్లా ఉంటాయంటే మన బుట్టల లెక్కనే పడుతుంది చెట్టు మొత్తానికి. ఇదన్నమాట ఇట్లా ఉంటుంది. కవర్లు కట్టి కవర్లు చేసినాక దీంతో మాకు మంచి బెనిఫిట్ ఉన్నది. మా తోటగాడు కూడా ఒకసారి దీని వాళ్ళు మర్చిపోయేది కవర్ లేదా ఇప్పటికి. కాకినాడ జిల్లా జగంపేట మండలం జేకోతూరు గ్రామంలో త్రాగునీటి బావి అడుగంటిపోవడంతో గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామానికి చెందిన త్రిపర్ణ శేఖర్ తన సొంత నిధులతో పూడికతీత పనులు చేపట్టారు. బావిలోని నీటిని పూర్తిగా బయటకు తోడి లోతుగా తవ్వించి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకున్నారు.
పటాంజరు బస్టాప్లో ఆర్టీసీ కార్మికుల దీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతూ కార్మికులు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో పరిష్కారం కాని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. నుంచి మేము చాలా కష్టపడ్డాము. ఈ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని చూసాము. 1 సంవత్సరం మాకు టైం అడిగారు సార్. అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సార్ వస్తారు మాట్లాడతారు లేని 1 ఇయర్ వెయిట్ చేసాము. 1 ఇయర్ తర్వాత ఇలా నోటీస్ ఇచ్చినాక సార్ మళ్ళీ సానుకూలంగా స్పందించి మాకు మెయిల్ చేసి మంచిగా అన్నీ అనుకున్నవన్నీ వాళ్ళు ఏమైతే మేనిఫెస్టోలో పెట్టారో అన్నీ మాకు క్లియర్ చేసి ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి మేము కూడా ఆయన ఎప్పుడు ఎంత రిటైర్మెంట్ ప్రాజెక్ట్ అన్ని కల్పిస్తామని మాట ఇవ్వడంతో వాళ్ళందరూ సమ్మెను విరమించుకొని సంతోషంగా ఉండడంతో ఈరోజు మేము దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ అన్న గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ ఇషాంత్ సింగ్ గారు, అలాగే యువజన కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అలాగే పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో ఒక కమిటీ వేసి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను వాటిని ఇంచుమించు 37,000 మంది కార్మికులు ఉన్నారు. డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ఇంకా వాళ్ళ స్టాఫ్ కానీ. ఆ కార్మికులకు అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకోవడానికి నిర్ణయించి వాళ్ళకి మంచి మేలు చేస్తుందని చెప్పి మనవి చేసుకుంటూ ముగిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ ఫేజ్ 1లో పార్టీ జెండాలను తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు మీరాగం దేవేందర్ యాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత బస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో త్రాగునీరు ప్యాకింగ్ చేస్తున్న యూనిట్పై టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ స్థానిక కంపెనీ పేరుతో నీటిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. త్రాగునీరు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించి 173 నీటి బ్యాగులు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట్ గాంధీ బొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు 5-6 మంది వరకు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ ఇది మెయిన్ రోడ్ అయినా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివింద్రాన్ని మాజీ కౌన్సిలర్ చిట్టి యమేశ్వర్ ప్రారంభించారు. ఆలయ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఐశ్వర్య ఆది వృద్ధ్యార్థం సకల మనః ఇచ్ఛేత్ కామనః సంసిద్ధ్యార్థం లోకే వరాజద్వారే సర్వత్ర యశో విజయ లాభాది ప్రాప్త్యర్థం ఇహజన మనే జనమాంతరేవ సర్వపాప దురిత్ ఉపశమనార్థం प्रातः कालीन शंकर सिद्धिरस्तु
తీసుకో శుభ్రంతా తీసి అక్కడ వేయగలరు మరి బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాముని అభిషేకం, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరగా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని సేవించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు జాబితాలో నమోదు చేసుకోవాలన్న ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. వెండి వ్యాపారులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామన్న డీసీపీ రక్షితమూర్తి. విసిఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.